ద్వాపరయుగంలో పాండవులు మన తెలంగాణ ప్రాంతంలో బోధన్ పట్టణంలో నివసించారు అనడానికి ఇక్కడ చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకోటి, బకాసురుడు బండన్నం తిని ఒక మనిషిని తినేవాడిని చంపింది కూడా ఈ బోధన్ పట్టణంలోనే. ఇక్కడే రాకాష్పేట అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక చిన్న బుర్జు ఉంటుంది. ఆ బుర్జు దగ్గరనే రాక్షసుడిని భీముడు చంపాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కట్టడం ఏదైతే ఉందో ఇది పాండవులు నివసించిన స్థలం. ఇక్కడ నివసించారు. చుట్టూ గోడ ఉంటుంది. గోడ కూడా డబల్ గోడ ఉండి ఆ గోడలో ఒక సందు ఉంటుంది. ఆ సందులో నుంచి మనిషి రావాలి. దీనికి గేట్లు ఏం లేవు, ఎందుకంటే చుట్టూ అరణ్యం ఆ కాలంలో. కాబట్టి ఇది మన తెలంగాణలో అతి గొప్ప చరిత్ర కలిగింది. నెక్స్ట్, పాండవులు పూజించిన వాళ్ళు నివసించిన స్థలం ఇది. పూజించింది స్నానం చేయగానే వాళ్ళు పూజలు చేసేది, స్నానం చేయడానికి వెళ్ళే స్థలం. అంటే వాళ్ళకు అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసేవాళ్ళు. ఆ చెరువు పేరు పాండు తలాబ్. ఈ రోజుకి దాని పేరు అదే. ముస్లింలు, క్రిస్టియన్సు దేశాన్ని పరిపాలించిన వీటి పేర్లను మార్చలే. దాని పేరు పాండు తలాబ్. దీన్ని కొద్దిగా మార్చి పత్తర్ మజీద్ అన్నారు. తర్వాత ఎండోమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఇది మజీద్కి సంబంధించి కాదు, హిందూ కట్టడం అని అయిపోయింది. ఇది ఈ రోజుకి ఎండోమెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఒక గుడేం లేదండి, ఇది నివాస స్థలం. పాండవులు నివసించే స్థలం చుట్టూ గోడ ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడి నుంచి మనం దీనికి దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళండి. వాళ్ళు 1 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళండి. ఇక్కడి నుంచి, ఈ నివాస స్థలం నుంచి అక్కడ స్నానం చేసి వాళ్ళు ఒక శివలింగాన్ని స్థాపించారు. ఆ శివలింగం ఇప్పటికీ ఉంది. ఇదిగోండి, ఇదే. దీని పేరు పాండు తలాబ్. బోధన్ పట్టణంలోనే ఉంటుంది పాండు తలాబ్. దీని పేరు మార్చలేదండి ముస్లిమ్స్. అలాగే ఇక్కడ వాళ్ళు స్నానాలు చేసేసి ఇక్కడే పక్కనే ఒక శివలింగానికి పూజలు చేసేవాళ్ళు స్నానానంతరం. ఇదిగోండి, ఇదే శివలింగం. ఆ శివలింగానికి నేడు ఒక గుడి కట్టారు. చిన్న గుడిలాగా ఉండేది, దాన్ని పెద్దగా చేసి కట్టేశారు మన వాళ్ళు. చాలా బాగుంటుంది. ఇది పాండవులు స్వయంగా పూజించింది. నెక్స్ట్, ఇక్కడ నుంచి మనం భీముడు ఎక్కడైతే కనుక చంపేశాడు బండి అన్నం తిని బకాసురుణ్ణి, అది రాకాష్పేట అండి. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ రాకాష్పేటలో ఇదండి, ఇది భీముడు గుడి. అదిగో పైన రాకాష్పేటలోకి వెళ్తే ఈ గుడి కనపడుద్ది, ఈ కొండ కనపడుద్ది. దయచేసి ప్రతి ఒక్కరు మన చరిత్రని, తెలంగాణ గడ్డ మీద ఉన్న చరిత్రని, ద్వాపరయుగాన్ని కళ్ళకు గట్టినట్టు చూపించండి ప్రతి ఒక్కరు.